నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీలోని దేవరదిబ్బ గిరిజన కాలనీలోని పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే 3 కిలోమీటర్లు నడిచి వెళుతున్న విషయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో గిరిజన పిల్లలు స్కూల్ కు వెళ్లేందుకు సేల్ ధర్మ కేంద్రం యాజమాన్యంతో మాట్లాడి వారి సహకారంతో టెంపో వాహనాన్ని ఏర్పాటు చేశారు. దేవరదిబ్బ గిరిజన కాలనీ నుంచి ముసునూరువారిపాలెం హైస్కూల్ కు వెళ్లేందుకు పిల్లలకు ఉచిత వాహనాన్ని ధర్మల కేంద్రం ప్రతినిధులతో కలిసి మండల టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ నిత్యం గిరిజనుల అభ్యున్నతి కోసం ఆకాంక్షించే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిరిజన కుటుంబాలపై ఎనలేని అభిమానం చూపుతారని, వారి పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునే వ్యక్తి అని అన్నారు. గిరిజన కాలనీలో 15 మంది పిల్లలు రోజు స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న సోమిరెడ్డి వెంటనే ధర్మల కేంద్రం యాజమాన్యంతో మాట్లాడి వారి కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్, పట్టపు శోభన్, వావిలాల జనార్దన్, రమేష్ తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గిరిజన బిడ్డలు హై స్కూల్ కి అంటే స్కూల్స్ బైఫర్కట్ అయిన తర్వాత ముసురారపాలెం స్కూల్ బాస్ వచ్చింది. ముసురారపాలెం స్కూల్ పోవడానికి 3 కిలోమీటర్లు, తిరిగి రావడానికి 3 కిలోమీటర్లు ఈ చిన్న పసిబిడ్డలు నడిచిపోతుంటే ఎమ్మెల్యే గారు చూసి ఆ రోజు నుంచి పిల్లల కోసం ఏం చేయాలా, ఈ పిల్లలు ఇట్లా నడిచిపోతుంటే వీళ్ళు రాబోయే రోజుల్లో అసలు స్కూల్కి మానేస్తారేమో, వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పి ఆయన ఆందోళనతో చెంది కంపెనీ వాళ్ళతో మాట్లాడి, మన సీల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే సీల్ కంపెనీ వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పగానే వాళ్ళు మంచి హృదయంతో వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. స్పందించి ఈ రోజు వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తింటే ఈ బంగారు భవిష్యత్తు ఈ పిల్లలకి ఈ రోజు ఒక వెహికల్ ఏర్పాటు చేయడం అంటే, ఈ వెహికల్ ఈ రోజు ఈ పిల్లలకి ఏర్పాటు చేయడంటే ఎన్నో కోట్ల రూపాయలతో సమానం. ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళలో ఇంజనీర్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, కలెక్టర్లు ఉండొచ్చు. అంటే వీళ్ళ భవిష్యత్తుకి పునాది వేసినటువంటి సందర్భం ఇదని చెప్పి తెలియజేసుకుంటూ గిరిజనుల సంక్షేమం కోసం దాదాపు 2016 నుంచి మల్లికార్జునపురం తదితర గ్రామాల్లో గిరిజనులు వారి యొక్క జీవన శైలి మెరుగుపడేదానికి మన ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అపార అనుభవం ఉంది. వారికి గిరిజనులు ఎప్పుడైతే అభ్యున్నతి సాధిస్తారో మొత్తం సమాజంలో ఏంటంటే అసమానత ఉండదు అని దృఢంగా నమ్మేవారు. వారు చాలా పర్యాయాలు కంపెనీలను ఒప్పించి ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఏంటంటే గిరిజన బాలురు వారికి శుభ్రత, పౌష్టికాహారము, అదేవిధంగా సమగ్ర అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ వాళ్ళని కంపెనీలు కోరడం జరిగింది. కంపెనీ కూడా స్పందించి ఈ యొక్క మహత్కార్యంలో మనమందరం పాల్పంచుకునేటట్టు చేశారు. కాబట్టి పిల్లలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, బంగారు భవిష్యత్తు వాళ్ళకి కలగాల. అప్పుడే మన ఎమ్మెల్యే గారి కళ నెరవేరుతుందని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి అభినందనలు.